కానీ మీరు చేసిన పాపం అయితే అంత ఇంత కాదు కదా. అవును ఒప్పుకుంటారా దీన్ని? అవును, చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. దాన్ని ఘోర పాపం అంటారు. అంటే బతుకుండంగా మనుషులను బాంబులలో కాల్చేయడము, నెట్టివేయడము, ఎలక్షన్ల కోసము బాంబులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయడము. నిజంగా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీరు ఈ విషయంలో? రిగ్రెట్ అయినా పాపిన ప్రభావాన్ని క్షమాపణ అడిగాను దేవుని. అన్ని పాపాలు చేసినటువంటి మైకల్ బాబును నిజంగా యేసుక్రీస్తు, ప్రభు యేసుక్రీస్తు క్షమిస్తాడా అట్లా అన్ని పాపాలు చేసిన వాళ్ళని కూడా? క్షమించుతాడు. ఎందుకు క్షమించుతాడంటే, నేను రాజకీయాల్లో చేసిన పాపానికి నాకు శిక్ష రావాలి. అయితే నా శిక్ష ఆయన సిలువలో భరించాడు. అంటే ఆయన పాపం కాదు, ఆయన ఏ పాపం చేయలేదు, దేవుని కుమారుడు ఆయన. దేవుడు లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. ఎవరి కోసమో, నాటువంటి వారి కోసం, మీ కొరకు, ఇంకొకరి కొరకు. సో నాకు శిక్ష లేదు. కానీ పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, ఖచ్చితంగా పడాలా? ఆ శిక్ష ఎవరు భరించారు? పాపం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా ధర్మశాస్త్రం ప్రకారంగా. ఆ శిక్ష యేసు ప్రభు భరించాడు కదా. అటు షిఫ్ట్ అయింది. మీరు పడాల్సినటువంటి శిక్ష యేసు ప్రభు పడ్డరు అని అంటారు మీ జీవితం, అంతేనా? కాకపోతే అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు చనిపోయాడు. మీ బాబు చనిపోయాడు. అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయింది అని భావిస్తారా మీరు? భావిస్తారా? భావిస్తాను. ఒప్పుకుంటారా అదేనే? మా బాబు చనిపోయినప్పుడు ఆయన పిల్లలకి 3 years హైదరాబాద్ నుంచి కడప కారులో పోతున్నాం. డ్రైవర్ నిద్రపోయాడు, నేను కూడా కారులో ఉన్నా. తెల్లారుజామునే బాబు సీరియస్ అయిపోయాడు, తలంతా దెబ్బలు. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. నేను గట్టిగా ఏడ్చేసాను. ఏమనిపించింది మీకు ఆ రోజు? ఆ రోజు ఏమనిపించింది, దుఃఖం ఎక్కువైపోయింది. తర్వాత గ్రహించుకున్నాను, నేను ఇంత పాపం చేశాను కదా, అది పిల్లల మీదకి వచ్చింది, బాబు మీదకి వచ్చింది, చనిపోయాడు. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో, ఇంకా నేను ఆయన కలుస్తామా అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవునితో నేను కనెక్ట్ అయినాక, చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు.